హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీ ఐటీఆర్ రిటర్న్స్ రీఫండ్ ఇంకా రాలేదా? అయితే ఇలా చేయండి. సో పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎలా చేయాలి ఏమిటి అన్న కథ. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పరిచయ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆదాయ పన్ను రిటర్న్స్ అనగా ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత వాపస్ అనేది లేట్ అనేది ప్రస్తుతం చాలామంది పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెడుతున్న సమస్య అండి. చాలామంది ఐటీఆర్ దాఖలు చేసి ఉన్నారు, రీఫండ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి డబ్బు ఎప్పుడు వాపస్ వస్తుంది, రీఫండ్ ఆలస్యం అయితే ఏం చేయాలి అనే విషయాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ ఈవీసీ ద్వారా లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ సిపిసి దగ్గర సంతకం చేసిన ఐటీఆర్ విని సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారు తన ఐటీఆర్ ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయకపోతే వాపస్ ప్రక్రియ ఆలస్యం కావచ్చు అని అయితే అధికారులు అంటున్నారు. ఇదొక కారణం అండి. ఈ విధంగా ఏమైనా జరిగి ఉండొచ్చేమో ఒకసారి గమనించండి. ఇక మీ వివరాల్లో వాపస్ అనేది ఉంటే, లోపం అనేది కనుక ఉన్నట్లయితే, అంటే పన్ను చెల్లింపుదారు రిటర్న్ దాఖలు చేసిన తేదీ నుంచి 30 రోజుల లోపు రిటర్న్ ధృవీకరించవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను రిటర్న్ ఐటీఆర్ను ప్రాసెస్ చేయడం జాప్యం కారణంగా కూడా రీఫండ్లు ఆలస్యం కావచ్చని అయితే తెలిపారు. ఐటీఆర్లోని వ్యత్యాసాలు, ఆదాయంలో మార్పులు, బ్యాంక్ ఖాతా సమాచారంలో లోపాలు, అలాగే పాన్ వివరాలలో లోపం మొదలైనవి కూడా వాపసులో జాప్యానికి కారణం కావచ్చని అయితే అధికారులు చెప్తున్నారు. ఇవే కాకుండా 26 ఏఎస్ అలాగే ఏఐఎస్తో ఆదాయం సరిపోలకపోవడం వంటి కూడా వాపసు ఆలస్యానికి అయితే తీయవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ రీఫండ్ను జారీ చేసే ముందు ఆదాయ పన్ను రిటర్న్లో వివరాలను ధృవీకరించడానికి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. సో మనం ఏం చేయాలి అయితే మొత్తానికి అంటే మనం ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాము. రీఫండ్ పొందడంలో జాప్యం జరిగితే ముందుగా మీరు మీ ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్లో మీ యొక్క స్టేటస్ని అయితే చెక్ చేయాలండి. తర్వాత ఈ మేరకు అధికారులు అయితే సూచించారు. అది ప్రాసెసింగ్ ప్రస్తుత దశ, మీ దృష్టికి అవసరమైన ఏమైనా సమస్యల గురించి మీకు సమాచారాన్ని అందిస్తున్నారు. సో అక్కడ స్టేటస్ చెక్ చేయండి, ఇంకా ప్రాసెసింగ్లో ఉందా లేదంటే రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందనే చెక్ చేయండి. ఆలస్యం గురించి వివరించకపోతే మీరు ఈ ఫైలింగ్ పోర్టల్లోని ఈ రీఅడ్రెసెస్ విభాగం ద్వారా అయితే ఫిర్యాదును కూడా మనం అయితే అక్కడ కంప్లైంట్ చేయొచ్చండి. లేదంటే అప్డేట్ల కోసం సిపిసి హెల్ప్ లైన్ కూడా సంప్రదించవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇకపోతే వచ్చే ఏడాది నాటికి బ్యాంకు ఖాతా సరిగ్గా సరిపోలకపోవటం వల్ల రీఫండ్ విఫలమైతే ముందుగా ఆదాయ పన్ను పోర్టల్లో మీ బ్యాంకు వివరాలను అప్డేట్ చేయండి. ఇక ఆ తర్వాత పన్ను రీఫండ్ మళ్ళీ జారీ చేయాలని అయితే మళ్ళీ రిక్వెస్ట్ అయితే పంపాలి. ఆదాయ పన్ను రీఫండ్ రీఇష్యూ కోసం ఐటీఆర్ ఈ ఫైలింగ్ పోర్టల్కి లాగిన్ అయ్యి సర్వీసెస్లో ట్యాక్స్ స్లాబ్కి వెళ్ళి రీఫండ్ రీఇష్యూ బటన్ పైన క్లిక్ చేసి అప్డేట్ తీయించాలని అయితే అధికారులు సూచించారు. దీని తర్వాత మీరు రీఫండ్ని స్వీకరించాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను అయితే ఎంచుకోండి. ఇక బ్యాంక్ ఖాతా విషయానికి వచ్చినట్లయితే మీ బ్యాంక్ ఖాతా ధృవీకరించకపోతే ముందుగా అది ధృవీకరించబడాలి, ఆపై కొనసాగించండి. ఇక ధృవీకరించడానికి ఆధార్ ఓటీపీ లేదా ఈవీసీ లేదా డిఎస్సి వివరాలను అయితే ఎంచుకోండి. అయితే ఆదాయపు పన్ను శాఖ మిలియన్ల కొద్ది రిటర్న్లను ప్రాసెస్ చేస్తున్న నేపథ్యంలో పలువురు పన్ను చెల్లింపుదారులకు 2025 చివరి నాటికి ఈ పని అయితే పూర్తి కావచ్చని అయితే అంటున్నారు. సో మరి చెక్ చేయండి, వీటిలో ఏమైనా ఇప్పుడు చూసుకున్న వాటిలో ఏమైనా ఎర్రర్స్ మిస్టేక్స్ ఉన్నాయని, లేదంటే మీరు కంప్లైంట్ కూడా అక్కడే రైజ్ చేయొచ్చండి. సో ఈ విధంగా లేదా రీఇష్యూ ఫర్ రీఫండ్ అని కూడా మనమైతే మళ్ళీ ఫైల్ చేయొచ్చు అన్నమాట.